సామెతలు 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. అందరం కలిసి చదువుదామండి, అందరం కలిసి చదువుదాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. మరొకసారి చదువుదాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. సో ఈ యొక్క ప్రతి వాక్యం కూడా దేవుడు దేనికి వ్రాయించాడో తెలుసా? ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేయవచ్చు. హల్లెలూయా. నంబర్ 1, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మన విశ్వాసాన్ని కూడా మనము విడుదల చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తే మనం ఏమైనా ప్రార్థన చేయొచ్చు? ప్రభువా, శ్రమ దినం వచ్చింది, నేను కృంగిపోకుండా నాకు సహాయం చేయండి. పలాని వ్యక్తి ఒక శ్రమ గుండా వెళ్తున్నాడు, పలాని వ్యక్తి ఒక శ్రమ గుండా వెళ్తూ ఉంది. ఈ శ్రమ దినమున, ఈ ఆపద్ దినమున వారు కృంగిపోకుండా సహాయము చేయండి. హల్లెలూయా. సో దీన్ని విశ్వాస వాక్కుగా మనం విడుదల చేయాలనుకున్నప్పుడు నాతో కలిసి పలకండి. శ్రమ దినమున నేను కృంగిపోను. శ్రమ దినమున నేను కృంగిపోను. ఏ శ్రమ కూడా మనకు ఆనందాన్ని ఇవ్వదు, ఏ శ్రమ కూడా మనకు సంతోషాన్ని ఇవ్వదు. ఏ శ్రమ అయినా కూడా మనల్ని కృంగజేసేదానికే ప్రయత్నం చేస్తుంది. సో అయితే మనము ఇతరులాగా మనం ఉండకుండా, మనము శ్రమ దినమున మనము కృంగిపోకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అగుదువు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జీవితంలో, ఈ జీవిత యాత్రలో ఏదో ఒక రకమైనటువంటి శ్రమను, సవాళ్ళను, పోరాటాలను ఎప్పుడు కూడా ఎదుర్కొంటూనే ఉంటాం అన్నమాట. సో అయితే మనము కృంగిపోకుండా మనము జాగ్రత్త వహించాలి. సో ఈ మార్చి మాసంలో ప్రభు మనకిచ్చినటువంటి ప్రవచన వాక్కు ఏమిటంటే, అపవాది యొక్క ఆఖరి ఆయుధం. హల్లెలూయా. మేబీ యు మైట్ బి ఫైటింగ్ ద లాస్ట్ రౌండ్. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, దేవుని యొక్క వాక్యము మనం రెగ్యులర్గా పరీక్షలు రాస్తుంటాం కదా, వాటితో పోల్చలేదు. ఆత్మీయ పోరాటాన్ని రెగ్యులర్గా రాసే పరీక్షలతో పోల్చలేదు, కానీ రెజ్లింగ్ మ్యాచ్తో, అంటే మల్ల యుద్ధంతో, అంటే బాక్సింగ్ లాంటి మ్యాచ్తో పోల్చారు. బాక్సింగ్ లాంటి మ్యాచ్తో పోల్చారు. అంటే ఏమిటి? బాక్సింగ్లో ఏముంటుంది? ఇన్ని రౌండ్స్ అని ఉంటాయన్నమాట. ఒక రౌండు గెలిచావనుకో, అప్పుడు గెలిచినట్లు కాదు. కొన్ని రౌండ్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా పోరాడాలన్నమాట. అంటే పోరాడిన పోరాటాన్నే మళ్ళీ పోరాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం, ప్రభువా 10వ తరగతి నేను పాస్ అయ్యాను కాబట్టి మరలా 10వ తరగతి పరీక్ష రాసేదానికి అవసరం లేదని మనం అనుకుంటాం. కానీ బాక్సింగ్లో అలా కాదు. రాసిందే మళ్ళీ రాయాలి, పోరాడిన వ్యక్తితోనే మరలా పోరాడాలి, గెలిచేంత వరకు పోరాడాలి. ప్రతి రౌండ్లో కూడా మనము పోరాడాలి. సో మనం ఒక పోరాటంలో ఉన్నాం. ఆ పోరాటాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ మనం ఈ భూమి మీద ఉన్నాం గనుక, ఈ భూమి మీద నేను దేవుణ్ణి అని సాతాను చలామణి అవుతున్నాడు గనుక, దేవుడు వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం నమ్మి ఓర్పుతో ఆ వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు మనం కనిపెడుతున్నప్పుడు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా అపవాది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. వాడి యొక్క ఆఖరి ఆయుధం ఏమిటంటే విసుగు, అలసట. అలసిపోయి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం? వదిలేస్తాం. ఇక నా వల్ల కాదు, ఇంకా నా చేత కాదు. ఏదో ఒకరోజు పోరాటం అంటే ఓకే, నో ప్రాబ్లం. సంఘము
అత్యాసక్తితో పేతురు కొరకు ఒక రాత్రి పోరాడడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాత్రంతా పోరాడడం అంటే పోరాడతారు, కానీ రాత్రంతా పోరాడినంత మాత్రం జయం రాదు. అటువంటి రాత్రులు ఎన్ని గడపాలో. అందుకే ప్రభు ఏం నేర్పించాడంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలన అనుటకు వారికి ఉపమానము చెప్పెను. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు ఒకరోజు మొరపెట్టగా కాదు, మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చను. మనకు ఏ విషయంలో అలసట రాకూడదంటే, ఏ విషయంలో మనకు విసుగు రాకూడదు అంటే, ప్రార్థన విషయంలో అలసట రాకూడదు, ప్రార్థన విషయంలో విసుగు రాకూడదు. హల్లెలూయా. ఏ విషయంలో విసుగు రాకూడదు? ప్రార్థన విషయంలో అలసిపోకూడదు. అలసిపోతే ఏం చేస్తాం? ప్రార్థన ఆపేస్తాం. సో యూ షుడ్ నెవర్ బీ టైర్డ్ ఆఫ్ యువర్ ప్రేయర్ లైఫ్. కాబట్టి వాడు విసుగును అలసటను దేని మీద తెప్పిస్తాడు తెలుసా? నీ ప్రార్థన జీవితం మీద తెప్పిస్తాడు. నీ ప్రార్థన జీవితము తగ్గుతుందంటే సాతాను నీ మీద దాడి చేస్తున్నాడు అని అర్థం. ఆపేసావా? తగ్గించావా? ప్రార్థన సునామీలో ఎలా ప్రార్థన చేసేవారు? ఈరోజు ఎన్ని గంటల ప్రార్థన వెచ్చించగలుగుతున్నారు? హౌ మెనీ అవర్స్? ప్రారంభం ఎలా ఉండేది, మధ్యలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏమైంది? అదేదో ట్రోలింగ్ వస్తుంటుంది, ఏమైంది రా. ట్రోలింగ్లో యూట్యూబ్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. ఏ ట్రోలింగ్ చూసినా వాటిని వాడుకుంటుంటారు. మంచి డైలాగ్స్. ఒక రాజకీయ నాయకుడు ఏమైంది రా అని అంటాడు కదా. ఏమైంది? వాట్ హ్యాపెన్ టు యువర్ ప్రేయర్ లైఫ్? అలసిపోయావా? విసిగి ఉన్నావా? అయితే అక్కడ నీవు ఆగిపోకూడదు. అపవాది నీతో పోరాడుతున్నాడు. దేర్ ఆర్ నో హాలిడేస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ప్రార్థనకు సెలవులు లేవు. త్వరలో ఎండాకాలం సెలవులు వస్తాయేమో. దేనికి సెలవులు లేవు? ప్రార్థనకు సెలవులు లేవు. కొన్నిసార్లు ఏమండి, ప్రకృతి వైపరీత్యాల వలన తుఫానులు వచ్చినప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేస్తారు తెలుసా? ప్రతి ఒక్కరి సెలవులు రద్దు చేసేస్తారు. ఎవరు సెలవులు పెట్టకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు ఆ కార్యక్రమాల్లో వారు పాల్గొనాలి కనుక ఎవరు సెలవులు పెట్టకూడదు, ఎవరు కూడా సెలవుల మీద పోకూడదని సెలవులు క్యాన్సిల్ చేసేస్తారనమాట. ఎందుకు? యుద్ధం జరుగుతుంది కనుక. పోరాటం ఉన్నప్పుడు, ఆపద్దినంలో ఉన్నప్పుడు, శ్రమ దినాల మధ్య ఉన్నప్పుడు నువ్వు సెలవులు పెట్టకూడదు. సెలవులు పెట్టాలనిపిస్తుంది. దావీదు ఏమన్నాడు తెలుసా? ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్నాయడలా, గువ్వవలే నాకు రెక్కలున్నాయడలా. ఈ ఊరును, ఈ ఇంటిని, ఈ ప్రాంతాన్ని, ఈ మనుషులను వదిలిపెట్టి ఎక్కడికో నాకు కావలసినటువంటి, నాకు నచ్చిన చోటికి నేను వెళ్ళిపోయిండేవాడిని అని దావీదు అన్నాడు. యుద్ధంలో ఉండాలని ఎవరికి ఉండదు. యుద్ధంలో అలాగ కొనసాగాలని ఎవరికి ఉండదు. త్వరగా ఆగిపోతే బాగుండని మనకు అనిపిస్తుంది. త్వరగా ఆగిపోకూడదని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలా పెనుగులాట జరుగుతుంటుంది, యుద్ధం జరుగుతుంటుంది, అలసిపోతుంటాం, విసుగు చెందుతూ ఉంటాం. అయితే ప్రార్థన మాత్రం ఆపకూడదు. గట్టిగా చెప్పండి, ప్రార్థన ఆపకూడదు, ప్రార్థనలో తగ్గకూడదు, దేవునిని నమ్మడంలో అలసిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎదుగుదాం మనం. లెట్ us grow. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు?
ఊరుకూరుకనే ఏడుస్తారు, అవునా? ఊరుకూరుకనే ఏడుస్తారు కదా, ప్రతి చిన్నదానికి ఏడుస్తారు చిన్నపిల్లలు. ప్రతి చిన్నదానికి ఏడుస్తారు, ప్రతి చిన్నదానికి భయపడతారు. బూచోడు వస్తున్నాడంటే వెంటనే భయపడతారు, వాళ్ళు సత్యం కాకుండా కూడా భయపడతారు. చిన్న చిన్న వాటికి భయపడతారు. వీ నీడ్ టు గ్రో, మనం పెరగాలి, మనం ఎదగాలి, మన లోతుకి వెళ్ళాలి. శ్రమ దినమున మనము కృంగిపోకూడదు. శ్రమ దినాన్ని ధైర్యంగా మనము ఉండాలి. సో గనుక అపవాది ప్రతి ఒక్కరిని కూడా శోధిస్తాడు. 40 రోజులు యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉండి ఆత్మ ద్వారా నడిపించబడి దేవునితో గడుపుదామని వెళ్తే అక్కడ దేవుడు కనపడలేదు, కానీ తండ్రి అయిన దేవుడు కనపడలేదు, కానీ దెయ్యాలు కనిపించాయి అక్కడ. మనకు అవసరమైనవి కాబట్టి 3 శోధనలు మాత్రమే వ్రాయబడ్డాయి. అయితే వాక్యంలో వ్రాయబడింది, అపవాది ప్రతి శోధనను ముగించి శోధించబడ్డాడు. 40 రోజులు శోధించబడ్డాడు. ఎవ్రీ డే హీ వాజ్ బీయింగ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్. మేబీ ఈ 40 రోజులు, ఈ ఉపవాస దినాల్లో ప్రతిరోజు నీకు పోరాటం ఉందేమో, ప్రతిరోజు పోరాటం ఉందేమో. నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క గుంపులోకి వచ్చావు. నువ్వు హల్లెలూయా. You belong to the team of the Lord Jesus Christ. You belong to the team of David. You belong to the team of Paul. నేను ఎప్పుడు చెప్తున్నా కదా, దావీదు, యేసు ప్రభువు, పౌలు. ఒకవేళ ప్రతిరోజు నువ్వు పోరాటాన్ని అనుభవిస్తుంటే నీవు కూడా అదే కోవలోకి వస్తావు. నీవు కూడా హల్లెలూయా. పాస్టర్ గారు 40 days ఫాస్టింగ్ కదా, దేవుడు కనిపించాలి కదా, దేవదూతలు కనిపించాలి కదా, ఇంకా ఎక్కువగా బలపరచబడాలి కదా. నేను లేదు, నువ్వు ఇంకా బలహీనంగా అవుతున్నట్లు నీకు అనిపిస్తుంది. నువ్వు కొనసాగకుండా మధ్యలోనే వదిలేసేటట్లు వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు, డీవియేషన్ చేస్తాడు, డిస్ట్రాక్షన్ చేస్తాడు. అయితే నీవు మాత్రం స్థిరంగా నీవు ఉండు, స్థిరంగా నీవు నిలిచి ఉండు. నువ్వు ఏ మాత్రం కూడా అలసిపోవద్దు, ఏ మాత్రం కూడా విసుగవద్దు. పోరాటం తీవ్రమైందా, ఎంత తీవ్రమైనా కూడా తిష్ట వేసుకుని కూర్చుకో. కెన్నితేగన్ గారు ఏమన్నారు తెలుసా? ఒకవేళ నేను చావవలసి వస్తే ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందానని పలుకుతూనే చస్తాను తప్ప నాకు రోగం ఉందని చెప్పను నేను అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడే వరకు నేను ఎంత కాలమైనా నేను వెయిట్ చేస్తానన్నాడు. అంతకు తెగించిన వాళ్ళతో సాతాను ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోడు. సాతాను, మనము ఒకవేళ దేవునికి టైం పెట్టామనుకోండి, దేవుడు ఆ టైం కొరకు వెయిట్ చేయడు, కానీ సాతాను ఆ టైం కొరకు వెయిట్ చేస్తా అంటాడు. అయిపోతూనే చూడు, ఇంక అయిపోయి వదిలేసాయి. అందుకే మనం మేలు చేయటందము, విసుకకుందము. మనము అలయక మేలు చేసి మేము తగిన కాలంలో మనము పంటను కోసుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయం 26-25. అందుకు సౌలు, దావీదా నాయన, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యంలో పూనుకున్న విజయము నొందుదువుగాక అని దావీదుతో అన్నాను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చాను. ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఆ రోజు వరకు, ఆ క్షణం వరకు కొన్ని సంవత్సరాలు సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ ఈ క్షణం వరకు కూడా ఎప్పుడు కూడా దేవుడు దావీదును కానీ, దావీదు భార్యలను కానీ, దావీదు పిల్లలను కానీ సౌలు చేతికి, అతని సైన్యాన్ని చేతికి దేవుడు అప్పగించలేదు. దావీదు యొక్క శత్రుల చేతికి అప్పగించలేదు. కానీ ఎన్నిసార్లు దేవుడు నేను నమ్మాలా, ఎన్నిసార్లు నేను తప్పించుకోవాలా సౌలు నుంచి? ఒక్క దేవుడు అనుకుంటే అరక్షణములో రెప్పపాటులో దేవుడు అద్భుతం చేయలేడా? ఎందుకు ఇంతగా అనుమతిస్తున్నాడు? ఇంతగా ఎందుకు నన్ను శోధించబడేదానికి అనుమతిస్తున్నాడు అని దావీదుకు బాగా బాగా విసుగొచ్చేసి కనీసం దేవుని దగ్గరకు నా పోయి, ఏంటి ప్రభువా నా పరిస్థితి, ఏంటి ప్రభువా అని కూడా దేవుని కూడా విచారించక ఏమైపోయింది తెలుసా? ప్రార్థన తగ్గిపోయింది. దావీదు జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన తగ్గిందా అంటే ఇక్కడి నుంచి
ఇక్కడ నుంచి దాదాపుగా 1 సంవత్సరము 4 నెలలంట. 12 + 4 16 మాసాలు దావీదు ప్రార్థనకు దూరం అయిపోయాడు. థియాలజిస్టులు చెప్తారు తెలుసా, థియాలజియన్స్ చెప్తారు, ఏం చెప్తారు తెలుసా, ఈ పీరియడ్ అంట, ఈ సంవత్సరం 4 నెలల కాలంలో దావీదు చాలా తక్కువ కీర్తనలు అంట. అసలు ఈ మధ్యలో పెద్దగా కీర్తనలు కూడా పెద్దగా రికార్డు కాలేదంటాడు. ఈ పీరియడ్లో డేవిడ్ వ్రాపినటువంటి కీర్తనలు రికార్డు లేదంట. వదిలేశాడు. 27వ అధ్యాయం చూద్దాం. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు, ఏదో ఒక దినము నేను సౌలు చేత నాశనమవుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతుల నుంచి తప్పించుకుందునని అనుకొని దేవుణ్ణి అడగలేదు. ప్రతిసారి దేవుని అడిగేవాడు, ప్రతిసారి దేవుని దగ్గర విచారణ చేసేవాడు. సౌలు చేతికి నేను అప్పగించబడతానా అని అడిగేవాడు, యాజకుని అడిగేవాడు, తను ప్రార్థన చేసేవాడు, తను విచారణ చేసేవాడు. కానీ ఇక్కడికి వచ్చే లోపల విచారణ చేయడం మానేశాడు, ప్రార్థించడం మానేశాడు, దేవుణ్ణి అడగడం మానేశాడు. గొల్లియాతును చంపినటువంటి వీరుడు, ధీరుడు, దేవుని యొక్క హృదయానుసారుడు, సింహాన్ని ఎలుగుబంటిని చీల్చి చెండాడి చంపినటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, సొంత ఆలోచన చేస్తూ ఉన్నాడు. హి స్టార్టెడ్ థింకింగ్ ఆన్ హిజ్ ఓన్. విసుగొచ్చేసింది, అలసట వచ్చేసింది. ఎన్ని ఏళ్ళు ప్రభువా, ఎన్ని సంవత్సరాలు? ఆల్రెడీ దగ్గర ఎప్పటికీ ఒక నియర్లీ ఐ థింక్ 10 సంవత్సరాలు పైగా అయింది, 12 సంవత్సరాలు అయిపోయింది దాదాపుగా. మెనీ ఇయర్స్ హ్యావ్ పాస్డ్ బై. ఇన్ని పోరాటాలు పోరాడిన తర్వాత ఏం చెప్పావయ్యా నీవు తండ్రి? తాను అనుకుంటున్నాడు, తన మనసులో అనుకుంటున్నాడు, ఆ రోజు ఏ నక్షత్రాన సమయంలో వచ్చి నా మీద తైలం వేసి రాజు అని చెప్పాడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని సినిమా కష్టాలు అనుభవిస్తున్నాను నేను. రాజు ఈరోజు అవుతానేమో, రాజు కాదు, కనీసం ఒక సామాన్య పౌరునిగా ఉండే అర్హత కూడా లేకుండా, ఊరు వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి, మందిరం వదిలిపెట్టి, ఏమండి చెట్టుకు పుట్టకు ఎక్కడో లోయల్లో, కొండల్లో, గుట్టలో భయపడి ప్రాణం అరిచేతిలో పెట్టుకొని దిక్కు తెలియనటువంటి పరిస్థితిలో తిరగవలసినటువంటి ఘోరమైనటువంటి హీనమైన హేయమైనటువంటి పరిస్థితి. ఏ తప్పు చేయకుండానే. ఎవరికి అలసట రాదు? అలసట వస్తుంది, ఎవరికైనా వస్తుంది. దావీదుకు వచ్చింది అలసట అంటే నీకు నాకు ఖచ్చితంగా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. బికాస్ దిస్ వాజ్ ఎ వెరీ వెరీ లాంగ్ బ్యాటిల్. ఇది చాలా దీర్ఘకాలిక పోరాటం. ఏదో ఒక రోజు, ఒక వారం, 3 నెలలు ఇట్లా అనుకుంటే ఏమని అనుకోవచ్చు. దీర్ఘకాలిక పోరాటం ఉన్నప్పుడు దావీదుకు విసుగు వచ్చి ఆల్రెడీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, ఆల్రెడీ సౌలు కూడా డిసైడ్ అయ్యాడు. సౌలు ఏం డిసైడ్ అయ్యాడు? ఇక నేను దావీదుతో పోరాడను అని డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయాడు. ఇక తర్వాత సౌలుతో దావీదుకు అసలు యుద్ధం ఉండేది కాదు. తర్వాత యాక్చువల్గా సౌలుకు దావీదుకు మధ్యలో పోరాటం ఉండేది కాదు. సౌలు సెటిల్ అయిపోయాడు. ఇంకా దేవుడు ఒకవేళ వెయిట్ చేస్తుంటాడు. ఏమని వెయిట్ చేస్తుంటాడు తెలుసా? దావీదు విచారణ చేసింటే ఒకవేళ దేవుడు చెప్పిందునేమో, విచారణ చేసింటే చెప్పిందునేమో. దావీదు 3 అధ్యాయాలు ఆగు. ఇన్ని సంవత్సరాలుగా నిన్ను వేధించి శోధించి నీకు నిద్ర లేకుండా చేసినటువంటి వ్యక్తి కుటుంబాన్ని మొత్తము కూడా నేను తొలగించబోతున్నాను. 3 అధ్యాయాలు ఆగు. అది మిక్కిలి మెలనైన స్వరం. వెయిట్ చేసింటే ఒకవేళ దేవుడు చెప్పిండేవాడేమో. జస్ట్ వెయిట్ ఫర్ 3 chapters. సౌల్ విల్ నెవర్ అటాక్ యూ. ఇక మీదట సౌలు నీ మీదకి రాడు అని చెప్పిండేవాడేమో. ఇవన్నీ లేకుండా విసిగిపోయాడు. దేవుని పైన విసుగు వచ్చేసింది. దేవుని పైన అలిగాడు. దేవుని అడగలేదు, దేవుని విచారణ చేయలేదు,
నేను చేయను అనుకున్నాడు. ఇంకా తాను కూర్చొని సొంత జ్ఞానంతో ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఉంటే సౌలు నన్ను లేపేస్తాడు, నేను చచ్చిపోతాను. సో గనుక నేను ఎక్కడికి వెళ్ళాలి? సౌలు శత్రువుల దగ్గరికి వెళ్ళిపోతాను నేను. సౌలు శత్రులు ఎవరు? ఫిలిష్తీయులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు నేను క్షేమంగా ఉంటాను అని అనుకున్నాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలులకు శత్రువులు, దేవునికి శత్రువులు. దేవునికి శత్రువులైన వారి దగ్గరికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండగలడా? కొన్నిసార్లు ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు కామన్ సెన్స్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంగిత జ్ఞానం పోతుంది, ఇంగిత జ్ఞానం పనిచేయదు, బ్రెయిన్ పనిచేయదు. అందుకే ఎప్పుడు కూడా ఆవేశాల్లో నిర్ణయాలు తీసుకోకూడదు, ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకూడదు. మౌనంగా ఉండడం మేలు, నోరు మూసుకొని ఉండడం నేర్చుకోవడం మేలు. హల్లెలూయా. ఒత్తిడిలో కానీ, కోపంలో కానీ, ఆవేశంలో కానీ మాట్లాడకూడదు. ఒక సామెత ఉంది, ఏమిటో తెలుసా? చేప నోరు మూసుకున్న చేపను ఎవడు కూడా పట్టుకోలేడంట. గాలం వేస్తుంది కదా, గాలం ఎప్పుడు పడుతుంది? గాలము నోరు తెరిస్తేనే కదా. నీ నోటి మాటల వల్ల నీ చిక్కుబడి ఉన్నావు అన్నట్లు కొన్ని సందర్భాల్లో ఆవేశాన్ని బట్టి, కోపాన్ని బట్టి నువ్వు మాట్లాడితే నువ్వు అపవాదికి దొరికిపోతావు. సో అటువంటి టైంలో యు నీడ్ టు లెర్న్ టు కీప్ క్వైట్. నీకు అర్థం కాకున్నా, ఎందుకంటే తుఫాన్ వస్తుంది, ఎల్లకాలం ఏముండదు, అది తొలగిపోతుంది. అది తొలగిపోయిన తర్వాత నీ మనసు నిమ్మలపడుతుంది, ప్రశాంతపడుతుంది. అప్పుడు నీవు తీరికగా, నువ్వు సమాధానకరంగా నువ్వు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒత్తిడిని బట్టి ఎప్పుడూ కూడా, ఎక్కడ కూడా మీరు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎవరైనా ఏ విషయంలో ఒత్తిడి చేస్తున్నారంటే అది దయ్యము అని మర్చిపోవద్దు. దావీదు కూర్చున్నాడు, తనకు తాను ఆలోచిస్తున్నాడు. ఎంత రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయాడు చూడండి. ప్రేయర్ బంద్ చేశాడు, ప్రతిదానికి దేవుని దగ్గర విచారణ చేసేవాడు. తన్ను తాను విచారణ చేసుకుంటున్నాడు, తన్ను తాను ఆలోచించుకుంటున్నాడు, రీజనింగ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవా, ఈ ప్రార్థన వద్దు, ఈ రాజు అవడం వద్దు, బతుకుంటే బచ్చలాకు బస్టాండ్లో అమ్ముకొని బతుకుంటానని, ఏమైనా పర్లేదు, నా శత్రువుల దగ్గరికైనా పర్లేదని శత్రువుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మెంటల్ వచ్చిన వ్యక్తిలాగా, మానసిక రోగిలాగా ప్రవర్తించాడు. ఎందుకో తెలుసా? మానసిక రోగిలాగా ఎందుకు ప్రవర్తించాడు తెలుసా? ఏ రాజులు కూడా మానసిక రోగులను చంపకూడదంట. చంపితే ఆ రాజులు శాపగ్రస్తులు అవుతారని భయపడి దావీదును చంపరని దావీదు పిచ్చి పట్టిన వాళ్ళలాగా ప్రవర్తించాడు. ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి, ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి. ఇదే మేలనుకున్నాడేమో, దేవుని నమ్మేదానికంటే ఇదే మేలనుకున్నాడేమో. నా ఆశ్రయమా, నా కోట, నా దుర్గమా అనేవాడు ఏమన్నాడు తెలుసా? ఏమనిపించిందో తెలుసా? ఆకీషు నా ఆశ్రయ దుర్గం అనుకున్నాడు. ఫిలిష్తీయుల స్థలమే నా నివాస స్థలము, నా ఆశ్రయ దుర్గము, నా కోట అని అనుకున్నాడు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము గలదు, అది తుదకు మరణపు అంచుల దగ్గర వెళ్ళాడు దావీదు. బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్. దిస్ వాజ్ అ గ్రేవ్ మిస్టేక్. తన స్వంత నిర్ణయం, స్వంత ఆలోచన, స్వబుద్ధిని ఆధారం చేసుకొని భయపడి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇన్ని సంవత్సరాలు సౌలు చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ ఎప్పుడు కూడా దేవుడు దావీదును అప్పగించలేదు. కొన్నిసార్లు ఆఖరి క్షణంలో దేవుడు తప్పించాడు. కానీ ఇక్కడ దేవుని సంప్రదించక సొంత నిర్ణయం తీసుకొని తాను ఉండకూడని చోటికి వెళ్ళిపోయాడు. అందుకే ఎప్పుడు చెప్తుంటాను కదా, రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ పీపుల్. ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది చాలా చాలా తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాలి. ప్రభువా, విచారించాలి. దేవుడు మాట్లాడేంత వరకు నిర్ణయం తీసుకునే దానికి ధైర్యం చేయొద్దు. దావీదు అలసిపోయాడు, విసుగొచ్చేసింది. గొల్యాతుని చంపితే నాకేం బహుమానం అడిగాడు? గొల్యాతుని చంపితే ఏం బహుమానం అడిగాడు? ఏమొచ్చింది? ఇప్పుడు గొల్యాతుని చంపడం వల్ల ఏమొచ్చింది? ఈ లోకంలో మాటలు తప్పే రాజులు ఉంటారు. నేను అది చేస్తా, ఇది చేస్తా, ఏమేమో వాగ్దానం చేయొచ్చు. ఇవన్నీ అనుభవాల గుండా వచ్చి దావీదు అన్నాడు, మనుషుని నమ్ముకునే దానికంటే
యెహోవాను నమ్ముకోవడమే ఉత్తమం అనుకున్నాడు. దేవుని నమ్మడం ప్రక్కన పెట్టేసి, దేవుని నమ్మడంలో అలసిపోయి ఆకీషుని నమ్ముకున్నాడు. ఆకీషు దగ్గరికి వెళ్ళి నటించాడు. ఆకీషు దగ్గర మార్కులు పొందేదానికి ప్రయత్నం చేశాడు దావీదు. ఆకీషును, ఆ రాజును, ఫిలిష్తీయుల రాజును నమ్మించేదానికి చాలా ప్రయత్నాలు చేశాడు. నమ్మకం కుదుర్చుకున్నాడు. ఒక ఊరు ఇచ్చేశారు. సిక్లగన ఊరిలో నివాసం చేశాడు. దావీదు, సిక్లగుకు ఎందుకు వచ్చావు దావీదు? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలా. మరి ఎందుకు వచ్చావు? భయపడి వచ్చాను. దేవుడు ఎప్పుడైనా నిన్ను అప్పగించాడా? అప్పగించలేదు. మరేమి? ఇప్పుడేమైంది? ఇన్నాళ్ళు నమ్మావు కదా దేవుణ్ణి, ఇప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నావు? అలసిపోయాను. ఎన్నాళ్ళని నమ్మాలి? ఎన్నాళ్ళని సౌలు నుంచి తప్పించుకోవాలి? ఎన్నాళ్ళు టెన్షన్తో బతకాలి? ఎన్నాళ్ళు ఒత్తిడితో బ్రతకాలి? ప్రాణం అరిచేతిలో పెట్టుకుని అమ్మయ్య ఈసారి తప్పించుకున్నాలే సౌలు అంటే, మరలా నెక్స్ట్ నెలకే మరలా సౌలు. కాబట్టి విసుగొచ్చేసింది, అలసట వచ్చేసింది. ఇక్కడ ఉంటే నా జోలికి రాడు, భద్రంగా ఉంటానని అక్కడికి వెళ్ళాడు. అక్కడ భద్రతే లేదు. నేను చెప్పాను కదా, సర్వాంగ కవచాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ వెనక భాగం మాత్రం ప్రొటెక్షన్ లేదు. ఎందుకు? యుద్ధం ఎప్పుడు కూడా ఎదురుబడి పోరాడాలి. నేను యుద్ధం చేయను, నేను పోరాడను, నేను నమ్మను దేవుణ్ణి, నేను ప్రార్థన చేయను, దీనికంటే వేరే చోటు ఉంటే నాకు మేలు అని వెనక్కి తిరిగావు అనుకో, వెనక్కి తిరిగితే ఖచ్చితంగా నువ్వు గాయపడతావు. ఖచ్చితంగా గాయపడతావు. యుద్ధంలో వెనక్కి తిరగకూడదు. అందుకే శ్రమ దినమున నువ్వు కృంగినేడలా నీవు చేత కాని వాడవు అవుతావు. దావీదు ఎప్పుడూ ఎదుర్కొన్నటువంటి నష్టము, నాశనము సిక్లగులో ఎదుర్కొన్నాడు. వై? క్షేమం ఉంటుంది అనుకున్నాడు, క్షేమం లేదు. కొన్నిసార్లు కొంతమంది ఇక్కడున్నటువంటి సమస్యలను తప్పించుకునే దానికి, ఇక్కడున్నటువంటి ఒత్తిడిని తప్పించుకునే దానికి చచ్చిపోతారు. అంటే వారు ఈ యొక్క నరకము లాంటి పరిస్థితిని తప్పించుకునే దానికి చచ్చిపోతారు. కానీ వారికి ఇంతకంటే భయంకరమైనటువంటి చోటు ఒకటి ఉందని వారికి తెలియదు. ఇక్కడ నరకం తప్పించుకునే దానికి ఒత్తిడిని తట్టుకోలేక ఇది వేసుకుని ఏం చేశాడు? ఆ ఒత్తిడిని, ఆ నేరరూప భావన తట్టుకోలేక ఏ కారణమైనా కావచ్చు, తట్టుకోలేక చచ్చిపోయి అంటే చావు దారి అనుకున్నాడు, చావు పరిష్కారం అనుకున్నాడు, చావు మార్గం అనుకున్నాడు, ఈ ఒత్తిడిని తప్పించుకున్నాను అని అనుకున్నాడు. దావీదు అలాగే అనుకున్నాడు. ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తే అక్కడ నేను బాగుంటానని అనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, యుద్ధంలో నీవు ఉన్నప్పుడు దేవుడు నీకు భద్రతను కూడా ఇస్తాడు. యుద్ధంలో నువ్వు పోరాడకుండా నువ్వు వెనుదిరిగి సుఖం కొరకు, క్షేమం కొరకు, తాత్కాలిక క్షేమం కొరకు, తాత్కాలిక ఉపశమనం కొరకు నీవు వేరే మార్గంలో వెళ్తే అక్కడ ఏమాత్రం కూడా నీకు క్షేమము ఉండదు. ఏమాత్రం కూడా క్షేమం ఉండదు. దావీదు భార్యలను పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, పరువును కూడా పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హిస్ రాంగ్ డెసిషన్. ఆ ప్రాంతానికి వెళ్ళడము తప్పుడు నిర్ణయము. సిక్లకు వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలుల మీదకి ఫిలిష్తీయులు యుద్ధం పోతుంటే ఆ ఫిలిష్తీయులతో జతకట్టేదానికి వెళ్ళాడు. అది మరొక తప్పిదం. అక్కడ ప్రొటెక్షన్ లేదు, భార్యలకు పిల్లలకు ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళిపోయాడు. అందుకే ఒక్క తప్పుడు నిర్ణయము 10 తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది. ఏది కూడా నీ సొంత జ్ఞానం పైన ఆధారపడవద్దు, లేకపోతే నీకు ఆలోచన చెప్పే వారి మీద కూడా ఆధారపడద్దు. ఆలోచనకర్తలు అనేకులు ఉంటా, క్షేమకరము. ఎప్పుడు ఆ ఆలోచనకర్తలు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారైతే. హల్లెలూయా. సొలొమోను కొడుకు ఎవరి సలహాలు తీసుకున్నాడు తెలుసా? పనికి మాలిన వాళ్ళ సలహాలు తీసుకున్నాడంట. అనుభవజ్ఞులు ఉంటారు. లోకములో ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి వారు ఉంటారు. దేవుని వాక్యాన్ని గౌరవించేవారు, దేవుని ఆత్మను గౌరవించేవారు ఉంటారు. అటువంటి వారు సలహాలు, సూచనలు చెప్పినప్పుడు మనం పాటించవచ్చు. కానీ మన సొంత నిర్ణయాలు తీసుకోవడం, మరి ముఖ్యంగా ఒత్తిడి ఉన్నప్పుడు ఉపశమనం కలిగించే నిర్ణయాలు దావీదులాగా తీసుకోవద్దు. ఎందుకు దేవుడు వ్రాయించాడంటే, సో దట్ యూ విల్ నాట్ రిపీట్ ద మిస్టేక్ వాట్ డేవిడ్
హ్యాస్ కమిటెడ్. 2 సందర్భాల్లో యుద్ధం చేయకుండా దావీదు పారిపోయాడు అని చెప్పచ్చు. యుద్ధం చేసేదానికి ఇష్టపడలేదు. మీకు ఒక విషయం తెలుసా? ఈ దావీదు ఏమన్నాడు తెలుసా? నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ యందు ఉండుట నాకు మేలాయను అన్నాడు. పేతురు గారు ఏమంటారంటే, శ్రమ అంట మేలు కొరకంట. శ్రమ కొంత మట్టుకు మీకు మేలుకరంగా, మీ మేలు కొరకే శ్రమ. యూనో, శ్రమ వచ్చినప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తాం? శ్రమ వచ్చినప్పుడు యూజువల్గా ఇంతకు మునుపు కంటే ఎక్కువ ప్రార్థన చేస్తామా లేదా? ఏమండి, ఇంతకు మునుపు కంటే ఎక్కువ భక్తిగా ఉంటామా లేదా? ఇంతకు మునుపు కంటే ఎక్కువగా ఉపవాసం ఉంటామా లేదా? ఇంతకు ముందు కంటే ఎక్కువగా చర్చికి వస్తావా లేదా శ్రమ కలిగినప్పుడు? సో అందుకే శ్రమ కొన్నిసార్లు మేలు. ఎందుకంటే శ్రమ నిన్ను చురుకుగా ఉంచుంది, ఆత్మీయంగా ప్రార్థన చేసినట్లు చేస్తుంది, దేవునికి దగ్గరగా చేస్తుంది, ఉపవాసం ఉండేటట్లు చేస్తుంది, ఎక్కువ వాక్యం వినేటట్లు చేస్తుంది. ఏమి లేవనుకోండి వదిలేస్తారు, చర్చి వదిలేస్తారు, ప్రార్థన వదిలేస్తారు, తినడం నిద్రపోవడం. మళ్ళీ ఎప్పుడు ఉపవాసం మొదలవుతుందంటే మళ్ళీ సమస్య మొదలైనప్పుడు అన్నమాట. అవసరమును బట్టి మీకు నానా విధమైన శ్రమలు కలుగుతున్నాయని పేతురు అంటాడు. కొన్నిసార్లు అవసరం. దావీదు 2 సందర్భాల్లో యుద్ధం చేసేదానికి ఇష్టపడకుండా వెళ్ళిపోయాడు. ఒకటి ఇది, దీనివలన ఏం నష్టపోయాడు? దీనివలన కుటుంబము సర్వనాశనం అయ్యే పరిస్థితికి వెళ్ళిపోయాడు. మరొక సందర్భంలో రాజులు యుద్ధము చేయు కాలమున యుద్ధము చేసేదానికి ఇష్టపడకుండా హాయిగా ఏం చేస్తున్నాడు? యుద్ధము చేయకుండా ఏమండి నిద్రపోయి లేచాడంట. సాయంత్రం మధ్యాహ్నం పూట బాగా నిద్రపోయి సాయంత్రం లేచి ఆ మేడగది ఎక్కాడు. స్నానం చేస్తున్నటువంటి ఒక ఆవిడ కనిపించింది. ఆమె అందాన్ని చూసి మురిసిపోయాడు, పాపం చేశాడు, పాపంలో పడిపోయాడు. అనేక సమస్యలను కొని తెచ్చుకున్నాడు 2 సందర్భాల్లో. అందుకే యుద్ధంలో నుంచి ఎప్పుడు కూడా పారిపోకూడదు. వెన్ యు ఆర్ ఇన్ వార్ఫేర్. ఒకవేళ దావీదు ఇక్కడే ఉంటే సిక్లగ్ ఇన్సిడెంట్ జరిగిండేదే కాదు, ప్రశాంతంగా ఉండేవాడు. సౌలు కూడా వదిలిపెట్టేశాడు, దాదాపుగా ప్రశాంతంగా ఉండేవాడు. కానీ సంవత్సరము 6 నెలలు, సంవత్సరము 4 నెలలు దేవునికి చిత్తం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు పర్మిట్ చేశాడు. మరలా దావీదు ప్రార్థన జీవితం ఎప్పుడు ఆరంభమైందో తెలుసా? దావీదు ప్రార్థన జీవితం సర్వము పోగొట్టుకొని, అందరూ తన ఉప్పు తిన్నటువంటి వారు రాళ్ళు తీసుకొని చంపుదామని అందరు లేచినప్పుడు, ఏడ్చేదాన్ని కూడా శక్తి లేనంతగా ఏడ్చినప్పుడు గుర్తుకొచ్చింది, యెహోవా యొద్ద విచారణ చేద్దాం. అగైన్ హీ స్టార్టెడ్ సీకింగ్ గాడ్. కానీ దేవుడు మంచి తండ్రి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు, ఇన్నాళ్ళకు వస్తావురా దావీదు, నేను ఏం వాగ్దానం చేస్తున్నాను నీకు? గొర్రెల దొడ్లో ఉన్నటువంటి నిన్ను ఎలుగుబంటి నుంచి నేనే కదా రక్షించింది, సింహం నోటి నుంచి నేనే కదా రక్షించింది, గొలియాతును చంపడంలో నేనే కదా నీకు సాయం చేసింది. ఇన్ని సాయం చేసిన వాడిని ఎందుకు సాయం చేయాలని నన్ను ఎందుకు నమ్మలేదు? ఎందుకు నన్ను సంప్రదించకుండా ఇప్పుడు గుర్తుకొచ్చానా నేను నీకు? సంవత్సరం 4 నెలలు ఎక్కడ పోయినావు దావీదు అని దేవుడు మాట్లాడలేదు. దావీదు ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలని దావీదు కూడా అనుకోలేదు. అదేదో పాట ఉంది కదా, ఏ ముఖంబు తోడ యేసు స్వామి అని ఏదో పాట ఉంది. ఏ ముఖము. మనకి ఎవరికి ముఖాలు ఉండవు దేవుని దగ్గరికి వెళ్ళడానికి. మన ముఖాలు చూస్తే దేవుడు ఎవరిని అంగీకరించాడు? యేసయ్య రక్తాన్ని బట్టి అంగీకరిస్తాడు. అక్కడ దేవుని యాటిట్యూడ్ చూడండి, దావీదు యొక్క వైఖరి చూడండి. యాటిట్యూడ్ అంటే గర్వము కాదు, యాటిట్యూడ్ అంటే వైఖరి. దేవుడు, ఇన్నాళ్ళు ఏం చేసావు? గాడిదలు కాసావా ఇన్నాళ్ళు అని దేవుడు దావీదును గద్దించలేదు. దావీదు కూడా తను కూర్చొని ఏ ముఖంతో నువ్వు పోతావని దావీదు కూడా తను నిందించుకోలేదు. నువ్వు చేసిన తప్పిదం వల్లనే ఇన్నాళ్ళు బాగా ప్రార్థన చేసావు, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసావు, ఈ సంవత్సరం 4 నెలలు ఏమైంది నీకు అని చెప్పేసి యూదా ఇస్కరియోతులాగా పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోలేదు.
వీళ్ళ చేతిలో నేను ఎందుకు చావడం, నేనే చచ్చిపోతానని సౌలులాగా చావలేదు. సౌలులాగా దావీదు చావలేదు. యూదా ఇస్కరియోతులాగా దావీదు చావలేదు. పౌలు కూడా కొన్ని సందర్భాల్లో ఆయనకు అనిపించింది చావడమే మేలన్నాడు. దేన్ని బట్టి? దేవుని దగ్గరికి వెళ్దామని కాదు, సమస్య తీవ్రతను తట్టుకోలేక. ఇటువంటి పరిస్థితిని నేను ఎదుర్కొనే దానికంటే చావే నాకు మేలు అన్నాడు పౌలు. సో దావీదు నేరారోపణ భావనతో, గిల్టీ కాన్షియస్తో తన్ను తాను తిట్టుకోకుండా, తన్ను తాను నిందించుకోకుండా, అలాగని ఆయన మీదకి రాళ్ళెత్తి చంపాలని ప్రయత్నం చేసిన తన క్రింద వారితో కొట్లాడకుండా, వారితో పోట్లాడకుండా ఏం చేశాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని మంచితనమే మన ధైర్యం. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో యేసు రక్తమే మన ధైర్యం. హల్లెలూయా. దేవుని యొద్ద మన పక్షముగా యేసు రక్తము ఒక వ్యక్తిలాగా మన పక్షముగా దేవునితో వాదిస్తుంది, దేవునితో కొట్లాడుతుంది, దేవునితో వ్యాజ్యమాడుతుంది, దేవునితో మన పక్షముగా పోరాడుతుంది. హల్లెలూయా. మన పక్షముగా రక్తం ఉంది, మర్చిపోవద్దు. మన పక్షంగా రక్తం ఉంది. హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టమైనటువంటి రక్తం అది. హల్లెలూయా. ఈ వ్యక్తికి నువ్వు ఖచ్చితంగా సహాయం చేసి తీరవలసింది అంటుంది రక్తం. ఈ వ్యక్తిని, ఈ కుటుంబాన్ని విడిపించాలి, ఈ పరిచర్ను దీవించాలి, ఈ కుటుంబాన్ని దీవించాలి, వీరిని తప్పించాలి, వీరికి విజయం దయచేయాలి, స్వస్థపరచాల్సిందే, అప్పులను కొట్టివేయాల్సిందే, శాపం తొలగిపోవాల్సిందే అని మొరపెడుతుంది యేసుక్రీస్తు రక్తం నీ పక్షముగా. రక్తము లేకున్నా కూడా దావీదు దేవుని మంచితనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నేను చావను, నేను సజీవుడనై యెహోవా కార్యాలు నేను వివరిస్తాను. దావీదును దేవుడు బలపరచలేదు, తను తాను బలపరుచుకున్నాడు. ఎందుకు? చాలా దూరం అయిపోయాడు దేవునికి, చాలా మానసికంగా దూరం అయిపోయాడు దావీదు, చాలా దూరం అయిపోయాడు. కాబట్టి ఏం చేశాడు? ఇప్పుడు దేవుని స్వరం వినాలంటే ఏం చేయాలి? ఫస్ట్ హీ షుడ్ బికమ్ స్ట్రాంగ్. బలహీనంగా ఉన్నప్పుడు అన్ని దయ్యం స్వరాలు వినపడతాయి. బలహీనంగా ఉన్నప్పుడు, విసుగొచ్చినప్పుడు, అలసట ఉన్నప్పుడు వినపడే దేవుని స్వరం కాదు, దయ్యం స్వరం వినపడుతుంది. అందుకు దావీదు ఏం చేశాడు? తనను తాను బలపరుచుకున్నాడు. We need to grow in our life. We need to learn how to strengthen our lives. ఆత్మీయంగా మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు, ఆత్మీయంగా చిన్నపిల్లలాగా ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడు ఎవరో ఒకరి ద్వారా మాట్లాడడం, లేకపోతే చర్చికి వచ్చినప్పుడు కరెక్ట్ మాట నీతో మాట్లాడడం, లేకపోతే కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొకరి ద్వారా నీతో మాట్లాడడం, లేకపోతే ఒక పాట వినపడడం, లేకపోతే ఒక మెసేజ్ రావడం, ఏదో ఒక రకంగా. కొన్ని సందర్భాల్లో మనం ఎదిగేటప్పుడు ఎలా ఉంటుందంటే, మనలను బలపరిచేదానికి దేవుడు కూడా అందుబాటులో ఉన్నట్లు ఉండదు. మనలను బలపరిచేదానికి దేవుడు కూడా అందుబాటులో ఉన్నట్లు ఉండదు. మనుషులు ఎవ్వరు కూడా అందుబాటులో ఉన్నట్లు ఉండరు. అలాంటప్పుడు ఏం చేయాలి? నిన్ను నీవు బలపరుచుకోవాలి, నిన్ను నీవు ప్రోత్సాహపరుచుకోవాలి. రక్తాన్ని బట్టి, దేవుని మంచితనాన్ని బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. వాక్యం ఏముంటుంది? నా యొద్దకు వచ్చువానని దావీదును ఏమైనా నిండాల్సింది. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ సో గుడ్, గాడ్ ఈజ్ సో గుడ్. మనలాగా వ్యవహరించడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలులను 400 ఏండ్లు హింసిస్తారు. 400 ఏండ్ల తర్వాత నేను విడిపిస్తానన్నాడు. దేవుడు 400 అయితే 430 అయిపోయింది. దేవుని ప్లాన్ 400, 400 years. కానీ లేట్ అయింది, 30 ఏండ్లైంది. ఎవరు కారణం అంటే మోషే కారణం. మోషే చేసినటువంటి పొరపాటు వలన దేవుని యొక్క ప్రణాళిక ఆలస్యమైపోయింది. సరే, ఆలస్యమైపోయిందని దేవుడు వదిలేశాడా? వదిలేలేదు. ఆ మండుచున్న పొదలో కనిపించినప్పుడు, మోషే
బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఇంత లేట్ అయింది, నీ వల్ల ఇంత లేట్ అయింది. నౌ గాడ్ నెవర్ నెవర్ ఎవర్ రియాక్ట్స్ లైక్ దాట్. అందుకే ఆయనను దేవుడు అనేది. 1,00,000 తప్పులు చేసావా, రా ఆయన దగ్గరికి, ఆయన నిన్ను క్షమిస్తాడు. ఏ తప్పు చేయని వానిగా నిన్ను అంగీకరిస్తాడు. నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు. గాడ్ ఈజ్ గుడ్. అదే దావీదుకు ధైర్యం వచ్చింది. అరే, సంవత్సరం 4 నెలలు నేను ప్రార్థనే మర్చిపోయాను, వాక్యం మర్చిపోయాను, అన్నీ మర్చిపోయాను, నా సొంత నాకు నచ్చినట్టు నేను జీవించాను. కానీ ఘోరమైన పరిస్థితికి ఇప్పుడు దిగజారిపోయాను. నన్ను ఇప్పుడు ఆదుకునేవారు ఎవరూ లేరు. ఇంతవరకు నా చుట్టూ ఉన్నటువంటి వారు నా ప్రాణాలకు వారు తెగించి, వారి ప్రాణాలకు తెగించి నా ప్రాణాన్ని వారు కాపాడ్డారు. ఇప్పుడు వారే నన్ను చంపేదానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. భార్యలు పోయారు, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, మనుషులు కూడా పోయారు, మొత్తం ఏకాకిగా నిలిచిపోయాడు. కానీ అటువంటి టైంలో యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. శ్రమ దినమున నువ్వు కృంగినెడలా నువ్వు చేతకాని వాడవు, చేతకాని దాని వగదువు. ఒకవేళ శ్రమలో కృంగిపోయి ఉన్నావా ఈరోజు, అయితే ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నిన్ను నీవు ధైర్యపరచుకో. ఎలా పాస్టర్ గారు? ఎలా? యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుతారు. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుతారు. భాషలలో మాట్లాడేవాడు తనకు తాను క్షేమాభివృద్ధిని కలుగజేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమాభివృద్ధి కలిగినప్పుడు కాదు, క్షేమాభివృద్ధి లేనప్పుడు నువ్వు భాషలో మాట్లాడితే భాషలు పరిశుద్ధాత్ముడు నిన్ను క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తాడు. నేను హల్లెలూయా. యూ విల్ బి ఎడిఫైడ్ వెన్ యు ప్రే ఇన్ టంగ్స్. భాషలో నువ్వు మాట్లాడినప్పుడు నీవు బలపరచబడతావు. స్పీక్ ఇన్ టంగ్స్. మాట్లాడబుద్ధి కానప్పుడు మాట్లాడు. మాట్లాడేదానికి వ్యతిరేకతల మధ్యన మాట్లాడు. కొనసాగు, 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 కొనసాగు. యూ విల్ బికమ్ స్ట్రాంగ్. స్మిత్ విగిల్స్వర్త్ వారు అంటారు, ఏమంటారు తెలుసా? దేవుడు ఒకవేళ పని చేయకుంటే నేను ఆయన్ను బలవంతం పెట్టి పని చేయిస్తా అంటాడు ఆయన. ఇఫ్ గాడ్ డజంట్ మూవ్, ఐ విల్ మేక్ హిమ్ టు మూవ్ అంటాడు. ఐ విల్ ఫోర్స్ హిమ్ టు మూవ్ ఇన్ ఎ మీటింగ్ అంటాడు. దేవుడు మౌనంగా ఉంటే నేను ఆయనను మౌనంగా ఉంచను అంటాడు అన్నమాట. స్పీక్ ఇన్ టంగ్స్, సింగ్ ప్రైజెస్ అంటూ గాడ్. నీతో నువ్వు మాట్లాడుకో. ఎవరు లేరా? హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. బలపరిచేదానికి ఎవరు లేరా? గ్లోరీ టు గాడ్. దేవా నీకు స్తోత్రం, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను నమ్ముకొని ఉన్నాను. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచి వారు సిగ్గు నొందలేదు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచి వారు విడుదల పొందుకున్నారు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గరికి విచారణ చేసేదానికి వెళ్ళాడు. ఎంతసేపు చేశాడో తెలియదు, ఎంత టైం తీసుకున్నాడో తెలియదు. మొత్తానికి మాత్రం దేవుడు కూడా ఎంతకాలం నుంచి రెడీగా ఉన్నాడో, ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నాడో. దావీదుతో మాట్లాడదాం. ఒక సాడ్ పార్ట్ ఏంటంటే స్పిరిచువల్ లైఫ్లో నేను చెప్తాను, ఇది కొంచెం విచారకరమైందే, బాధాకరమైందే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది. ఒక ఇంటిని నేను మీకు ఒకవేళ రెంట్కి ఇచ్చాను అనుకోండి. నా ఇంటిని మీకు రెంట్కి ఇచ్చాను, 3 సంవత్సరాల అగ్రిమెంట్ అనుకోండి. రెంట్కి ఇచ్చాను. రెంట్కి ఇచ్చిన తర్వాత మాటికి 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇది నా ఇల్లు అని చెప్పేసి మాటికి మీరున్న నా ఇంటిలోనికి వచ్చి హాల్ ఎట్లుంది, కిచెన్ ఎట్లుంది, బెడ్రూమ్ ఎట్లుందని మాటికి నేను వస్తే ఎట్లుంటుంది? రావచ్చు అట్లా? నాదే ఇల్లు, కానీ ఎవరికి ఇచ్చాను? రెంట్కి ఇచ్చాను. కాబట్టి నేను రాకూడదు. ద సేమ్ వే దేవుడు భూమిని నరులకు ఇచ్చాడు. ఊరుకూరుకునే ఆయన భూమి మీదకి రాడు. ఆయన భూమి మీదకి రావాలి అంటే, ఆయన నీ జీవితంలోనికి రావాలి అంటే, ఆయన నీతో మాట్లాడాలి అంటే, ఆయన నీ జీవితాన్ని నడిపించాలి అంటే, ఆయన నిన్ను రక్షించాలి అంటే, ఆయన నిన్ను స్వస్థపరచాలి అంటే, ఆయన నిన్ను అభివృద్ధి పరచాలి అంటే నీవు ఆహ్వానిస్తే కానీ రాడు. నీవు అడిగితే కానీ పలకడు.
నువ్వు అడిగితే కానీ ఇవ్వడు. అందుకే మీరు అడుగకయే పొందకుండా ఉన్నారు. ఫర్ 1 year and 4 months, ఫర్ 16 months, 16 నెలలు దావీదు దేవుని దగ్గర విచారణ చేయలేదు. విచారణ చేయకపోతే నో వాయిస్, నేను చేయలేను అంటాడు. అందుకే కదా స్వస్థపడగోరుచున్నావా, స్వస్థపడగోరుచున్నావా. నువ్వు కోరుకుంటేనే ఆయన చేస్తాడు, కోరుకోకుంటే దాటి వెళ్ళిపోతాడు. God did not speak. David missed God for this period. He missed God. కానీ దేవుని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, అడగకుంటే ఏమైపోయినదో కెనాట్ ఇమాజిన్. దేవుని దగ్గర విచారణ చేయకపోతే దేవుని నుంచి నీకు సహాయం రాదు. నీ సమస్యను చూసి ఆయన కదిలించబడడు, నీ కన్నీటిని చూసి ఆయన కదిలించబడడు. చిన్న పిల్లలను చంపుతూ ఉంటే మన రాష్ట్రంలోనే ఎక్కడో చూసాను నేను. తండ్రి అంట బాగా హోలీ పండుగ చేసి ఆనందంగా రంగులు జల్లుకొని బాగా ఇంటికి వెళ్ళి, ఏమండి 2 బిడ్డలు, ఒకరు నర్సరీ ఒకరు యూకేజీ అనుకుంటా, 2 పిల్లలను బకెట్లో నీళ్ళలో ముంచేసి 2 చంపేశాడు. 2 చంపేసి ఆయన చచ్చిపోయాడు. ఏంటో తెలుసా ఆయన రాసిన రాత? ఈ ప్రపంచంతో నేను పోటీ పడలేను, ప్రపంచంతో నేను పోటీ పిచ్చి అంతే. ఎవడు పడబడినాడు ప్రపంచంతో పోటీ? నేను 2 పిల్లలను చంపేశాడు. హవ్వ తింటుంటే దేవుడు చాపలేదే, దేవుడు ఇంటర్ఫియర్ కాడు. నీకు రెంట్కి ఇచ్చాడు ఈ జీవితాన్ని, ఈ ఆయుష్ను నీకు రెంట్కి ఇచ్చాడు. నువ్వు అడిగితే, ఒకవేళ హవ్వ ఆడ ప్రార్థన చేసుకో, ప్రభువా నాకు శోధన కలుగుతుందయ్యా, నాకు శోధన కలుగుతుందయ్యా, దాన్ని చూస్తుంటే తినబుద్ధి అవుతుందయ్యా, నాకు సహాయం చేయ ప్రభు అంటే దేవుడు ఏదో ఒక సహాయం చేసిండేవాడు. లేదు, నో అదేం చేయలేదు. ఆమె ఆలోచించింది, చూపుకు రమ్యంగా ఉంది, ఆహారముకు మంచిదిగా ఉంది. ఆమె స్వబుద్ధిని ఆధారం చేసుకుంది, ఇండిపెండెంట్గా ఆలోచించింది. ఎప్పుడు దేవుడు అన్నటువంటి సబ్జెక్టు పక్కన పెట్టి ఆలోచించద్దు. తాత్కాలికంగా నీకు ఉపశమనం కలుగుతుందేమో కానీ నరకంలోనికి ఎంటర్ అవుతావు. దావీదు జీవితమే మనకు ఒక పాఠం. శత్రు శిబిరం దగ్గరికి వెళ్ళి సుఖంగా ఉండాలనుకున్నాడు. దేవుని చిత్తంలో నుంచి వెళ్ళి దేవుని చేత నియమించబడిన కొన్ని పోరాటాలు, కొంత టైములు తట్టుకోలేక ఓడ్చుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ సుఖంగా ఉందామనుకున్నాడు. కానీ నో, డేవిడ్ ఫేస్ ద వర్స్ట్ సిచ్యువేషన్. తన జీవితకాలం అంతట్లో కూడా ఎప్పుడూ ఎదుర్కొన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని సిక్లగులో ఎదుర్కొన్నాడు. బికాస్ హీ ఫ్లైడ్ అవే ఫ్రమ్ అ బ్యాటిల్. కానీ అటువంటి టైంలో కూడా దావీదు మళ్ళీ మొదలుపెట్టాడు. ప్రార్థన ఆపేసేవా, మొదలుపెట్టు. వాక్యాన్ని ఒప్పుకోవడం ఆపేసేవా, మొదలుపెట్టు. ఉపవాసాన్ని ఆపేసేవా, మొదలుపెట్టు. ధైర్యంగా ఉండడం ఆపేసేవా, మొదలుపెట్టు. పోరాటం ఆపేసేవా, మొదలుపెట్టు. 3 అధ్యాయాలే, 3 వారాలే, 3 రోజులే, 3 నెలలే, ఒకవేళ 3 సంవత్సరాలనేమో. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. డోంట్ స్టాప్ ఫైటింగ్, డోంట్ గివ్ అప్, డోంట్ ఎవర్ గివ్ అప్. దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు మాట్లాడాడు. దేవుని దగ్గర నుంచి వాక్కును పొందుకున్నాడు, గెలిచాడు. ఓ పక్క దావీదేమో గెలిచాడు, ఇంకో పక్క ఒకటే రోజు సౌలు 3 కుమారులు, సౌలు ఆయుధాలు మోసేవాడు, మొత్తం అందరూ కూడా ఒకే రోజు మరణించారు. దావీదు సౌలుతో పోరాడలేదు. దావీదు చేసిన మంచి పని అదే. సౌలు దావీదుతో పోరాడాడు, కానీ దావీదు సౌలుతో పోరాడలేదు. దావీదు తప్పించుకున్నాడు. సౌలు తన అహంతో పోరాడవలసింది, తనలో ఉన్నటువంటి అసూయాభావంతో పోరాడవలసింది, తనలో ఉన్నటువంటి స్వార్థంతో పోరాడవలసింది.
తనను పట్టి పీడిస్తున్న దెయ్యంతో పోరాడవలసింది. ఆ పోరాటాలన్నీ వదిలిపెట్టి అభిషేకించబడినటువంటి దావీదు వెంటపడ్డాడు. కొంత టైం ఇచ్చాడు దేవుడు, కొంత టైం ఇచ్చాడు. టైం ఇచ్చినప్పుడు సర్దుకోవాల్సిందే సౌలు సర్దుకొని అంటే మంచి జీవితం ఉండేది. యెహెజ్కేలు గ్రంథంలో ఉంది కదా, దుర్మార్గుడు దుర్మార్గత వలన చావడం నాకు ఇష్టం లేదు, వాడు తన మార్గాన్ని మార్చుకుంటే నాకు ఇష్టం అన్నాడు. ఏ క్షణంలో అయినా, ఈవెన్ పరలోకం నుంచి ప్రవచనం వచ్చినా కూడా నువ్వు రివర్స్ చేయొచ్చు. యూ కెన్ రివర్స్ ఈవెన్ ద ప్రాఫెసీ ఫ్రమ్ హెవెన్. నెగటివ్ ప్రాఫెసీ పరలోకం నుంచి దిగి వచ్చినా కూడా నీవు రివర్స్ చేయవచ్చు. యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో అన్నాడు, సెట్ రైట్ ఎవ్రీథింగ్, యు ఆర్ గోయింగ్ టు డై, గాడ్ సెడ్, దేవుడు చెప్పాడు అని చెబితే మాట ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు చచ్చిపోతావు, అన్నీ సర్దుకో, సెట్ రైట్ చేసుకో అన్నాడు. అయితే హిజ్కియా విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. ప్రవక్త చెప్పినా కూడా ఆ మాటను అలక్ష్యం చేసి దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవా జ్ఞాపకం చేసుకో, లార్డ్ రిమెంబర్ మీ, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అన్నావు కదా, నాకు ఆయుష్ దయచేయి అని ప్రార్థన చేస్తే ఒక్క చిన్న ప్రార్థనతో 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా. He reversed negative prophecy by repenting. సౌలు కూడా రిపెంట్ అయ్యేదానికి ఎంతో అవకాశం ఇచ్చాడు, కానీ దేవుడు అవకాశం ఇచ్చాడని గుర్తించగా తన మూర్ఖత్వంలో కొనసాగాడు. ఒకవేళ నాకు అనిపిస్తుంది, నేను ఒకవేళ సౌలు స్థానంలో ఉండింటే దేవుని విచారణ చేసింటే దేవుడు, నువ్వు కాదు, నేను దావీదునే రాజుగా నియమించాను, నువ్వు ప్రక్కన ఉండంటే, అలాగే ప్రభువా నీ యొక్క చిత్తం చొప్పున జరుగునుగాక అని నేను ప్రక్క నుండి దావీదును పిలిపించి దావీదుకు రాజ్యాభిషేకం చేసి ప్రక్కన ఉండేవాడిని. నేను కనీసం సుఖంగానే జీవిస్తాం కదా. దావీదు ఎలా కూడా అభిషేకానికి విలువ ఇచ్చేవాడు. దావీదు అభిషేకించబడినటువంటి సౌలు దయ్యం పట్టినా కూడా గౌరవించాడు. అలాంటప్పుడు దావీదును పట్టాభిషేకం చేసి రాజుగా దావీదును ఎక్కించి ఉంటే సౌలు గురించి ఎంత బాగా చూసుకునేవాడు దావీదు, ఎంత మంచి స్థానం ఉండేది. ఆ నిర్ణయాలు మనం జ్ఞానంతో తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు తనలో ఉన్నటువంటి అసూయను చంపలేదు సౌలు, దావీదును చంపేదానికి ప్రయత్నం చేశాడు. సాల్ ఫాట్ రాంగ్ బ్యాటిల్. నేను ఒక పెద్ద పోరాటంలో ఉన్నానండి. పుస్తకాలు రాద్దామంటే విపరీతమైన పోరాటం వస్తుంది. దయచేసి ప్రార్థన చేయండి నా కోసం. రాంగ్ బ్యాటిల్ అని రాద్దాం అనుకున్న పుస్తకం. రాంగ్ బ్యాటిల్. డోంట్ ఫైట్ ద రాంగ్ బ్యాటిల్, డోంట్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ రాంగ్ బ్యాటిల్. సౌలు తప్పుడు యుద్ధంలో ఉండి సర్వనాశనం అయిపోయాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. సౌలు ఒక్కడే కాదు, సౌలు కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. కొన్నిసార్లు మనం సింగిల్గా తీసుకునే నిర్ణయాలు చాలా చాలా దూరం వెళ్ళిపోతాయి. వీ నీడ్ టు ఫైట్ విత్ ద ప్రిన్సిపాలిటీస్, నాట్ పీపుల్. ప్రధానులతో పోరాడాలి, మనుషులతో కాదు. ఫైటింగ్ విత్ పీపుల్ ఇస్ అ రాంగ్ బ్యాటిల్. మనుషులతో పోరాటం, మనుషులను నాశనం చేయాలని చూడడం, మనుషులను పాడు చేయాలని ప్రయత్నం చేయడము, అది తప్పుడు యుద్ధము. అలా యుద్ధం చేసే వారి యొక్క గతి సౌలుకు పట్టినటువంటి గతి పడుతుంది వారికి, దుర్గతి అది. దెర్ ఇస్ నో స్పాయిల్ ఇన్ దట్ బ్యాటిల్. నీ పోరాటాన్ని నీవు పోరాడాలి, అది కూడా నియమం ప్రకారం పోరాడాలి. అప్పుడే బహుమతి దొరుకుతుంది, అప్పుడే బహుమానం ఉంటుంది, అప్పుడే స్వాస్థ్యం దొరుకుతుంది, అప్పుడే కొల్ల సొమ్ము దొరుకుతుంది. ఒకసారి అథ్లెటిక్స్లో నాకు ఎగ్జాక్ట్గా ఇయర్ గుర్తుకులేదు. ఇప్పుడు 100 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది కదా, ఎవరి ట్రాక్ వారికి ఉంటుంది, ఎవరి లైన్ వారికి ఉంటుంది. ఒక ఆవిడ అందరికంటే ఫస్ట్ వచ్చింది, కానీ ఆమె ట్రాక్ తప్పింది. ఆమె ట్రాక్లో లేకుండా ఇంకొకరి ట్రాక్లోకి వచ్చేసింది. ఇంకొక ట్రాక్లోకి వచ్చేసే లోపల ఆమెకు ప్రైజ్ పోయింది. నియమముగా పోరాడకుంటే బహుమానం రాదు గనుక మీరు నియమం ప్రకారం పోరాడండి అని పౌలు గారు మనకు రాస్తున్నారు. మన యుద్ధం పోరాడాలి, నియమం ప్రకారం పోరాడాలి. మన పోరాటము మనుషుల ద్వారానే. ఇప్పుడు దేవుడు మనల్ని దీవించాలంటే మనుషులు వాడుకుంటాడు, సాతానుగాడు నిన్ను ఇబ్బంది పెట్టాలంటే మనుషులనే వాడుకుంటాడు. డైరెక్ట్గా కొన్నిసార్లే వస్తాడు వాడు,
డైరెక్ట్గా కొన్నిసార్లు వస్తాడు, ప్రార్థనలు ఉన్నప్పుడు డైరెక్ట్గా దాడి చేయడం ఇట్లాంటి కొన్నిసార్లు చేస్తాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనుషుల ద్వారా వాడు వస్తాడు. అయితే ఎవరైతే, ఏ మనుషులైతే ఆ దయ్యాలకు అనుమతి ఇస్తారో వారికి శ్రమ. యేసుప్రభు అంటాడు కదా, నన్ను అప్పగించిన వాడికి ఎక్కువ శ్రమ అంటాడు. గెత్సెమనే తోటలో యూదా ఇస్కరియోతు వచ్చినప్పుడు నువ్వు ఉంటే ఏం చేసేవాడివి? ముద్దు పెట్టుకుంటే మూతి పండ్లు, అరే ఇన్ని చేసి నువ్వు నా దగ్గరకు వచ్చి ఎట్లా నువ్వు ముద్దు పెట్టుకుంటావురా నువ్వు? కానీ యేసు ప్రభు అనగలమా? అలా మనం అనగలమా? మనుషులతో యేసు ప్రభు పోరాడలేదు. ఎవడి పాపాన్ని కూడా కొట్టుకొని పోతాడు అన్నాడు. డోంట్ ఫైట్ విత్ ద పీపుల్, డోంట్ గో ఆఫ్టర్ ద పీపుల్. మనుషులతో పోరాడద్దు. మనుషులతో పోరాటని ఆపి కనికరం పొందుకుంటా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని దగ్గర విచారణ చేయి. మనుషులతో పోరాడినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయి. దేవుడు చెబుతాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఆర్డీజే మినిస్ట్రీస్లో నాటబడినటువంటి వారు నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, యెహోవా యొద్ద విచారణ చేయడం నేర్చుకోవాలి. నాకు ప్రార్థన చేయండి, నా దగ్గరకు రండి, నేను ప్రార్థన చేస్తాను, నేను కాదు. ఆర్డీజే మినిస్ట్రీస్ అటువంటిది కాదు. దిస్ మినిస్ట్రీ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. నూనె తెచ్చుకొని ప్రార్థన చేస్తాను, నీళ్ళు తెచ్చుకొని ప్రార్థన చేస్తా, ఇవి కాదు. యెహోవా యొద్ద విచారణ చేయండి. ఆయన కుమారుడు అయితే విచారణ చేయి. ఆయన కుమారుడు కాకపోతే ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి? నా గొర్రెలు నా స్వరము. ఆయన గొర్రె అయితే నువ్వు వింటామని దేవుడు అంటున్నాడు. నేను వినలేనని నువ్వు అంటే అక్కడ కోఆర్డినేషన్ లేదు. యెహోవా యొద్ద, ఆర్డీజే మినిస్ట్రీ యెహోవా యొద్ద విచారణ చేసే పరిచర్య. దేవుని దగ్గర విచారణ చేసి నిర్ణయాలు తీసుకో. ఒత్తిడిని బట్టి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒత్తిడి ఉన్నప్పుడు దేవుడు కూడా మాట్లాడడం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? కీప్ క్వైట్. సైలెంట్గా ఉండడం నేర్చుకో. ఒత్తిడి అంతా వెళ్ళిపోయిన తర్వాత, కాస్త ప్రశాంతమైపోయిన తర్వాత, మేఘాలన్నీ తొలగిపోయిన తర్వాత, మబ్బంతా తొలగిపోయిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళి బలపరుచుకొని వెళ్ళి అడుగు. ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకో. ఇది వారికి సంభవించాలి, మనకు బుద్ధి కలగాలి. అలసటను బట్టి, విసుగును బట్టి, దీర్ఘకాలిక పోరాటాన్ని బట్టి దావీదుకు విసుగొచ్చి ప్రార్థన పక్కన పెట్టేశాడు. సొంత నిర్ణయం ప్రకారం అనుకొని ఇక్కడుంటే నాశనం అవుతాను అనుకున్నాడు, అక్కడ బాగుంటాను అనుకున్నాడు, అక్కడే నాశనం దగ్గరికి వెళ్ళిపోయాడు, చాలా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమైనా మీరు ఆత్మీయంగా మీ యొక్క అలవాట్లు మానుకొని ఉంటే మరలా మీరు మొదలు పెట్టండి. ఆపద్దు. కొన్నాళ్ళే, కొన్ని రోజులే, కొన్ని వారాలే, కొన్ని సంవత్సరాలే. దేవుడు తాను చెప్పిన మాటను ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. నువ్వు బ్రతికుండడమే చాలా ప్రాముఖ్యం. మోషే బ్రతికున్నాడు, వదిలేశాడు. దేని కొరకు సిద్ధపడ్డాడో ఆ పనంతా వదిలేసి గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. గొర్రెలు కాచుకునే దానికి మోషే పిలువబడలేదు. ఒక దేశాన్నే రక్షించే దాని కొరకు మోషే పిలువబడ్డాడు. మోషే ఈ తప్పు చేసావు నువ్వు, ఇంకా నేను వదిలిపెట్టేసి నేను ఎవరైనా లేపుకుంటా అనలేదు. మోషే దగ్గరికి వెళ్ళాడు దేవుడు. మోషే పొరపాటు వలన ఇశ్రాయేళ్ల విమోచన ఆలస్యమైంది. కొన్నిసార్లు మన సొంత పొరపాట్ల వల్ల కావచ్చు, ఇతరుల ప్రక్కన వారిన పొరపాట్ల వల్ల కావచ్చు, వారి పొరపాట్ల వలన ఆలస్యం కావచ్చు. ఆలస్యమైనా కూడా దేవుడు మాత్రం వదిలిపెట్టాడు. కొన్ని సందర్భాల్లో మనం బ్రతికుంటే చాలు అద్భుతాలు పొందుకుంటాం. బ్రతికుంటే చాలు, కంఠంలో ప్రాణం ఉంటే చాలు అద్భుతాన్ని పొందుకుంటాం. కొన్ని సందర్భాల్లో నువ్వు ఏమీ యాక్టివ్గా పోరాడవలసిన అవసరం లేదు. నువ్వు నిలబడమే పోరాటం, నువ్వు నిలబడి ఉండడమే పోరాటం, నమ్మి నిలబడి ఉండడమే పోరాటం. డోంట్ గివ్ అప్ when the devil attacks you with a lethal weapon of tiredness.
అలసట అనే ఆయుధాన్ని వాడు ఉపయోగించినప్పుడు, కృంగుదల అనే ఆయుధాన్ని వాడు ఉపయోగించినప్పుడు నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. దావీదు విచారణ చేశాడు, మరలా పొందుకున్నాడు. నెక్స్ట్ స్టెప్పే రాజయ్యాడు. డేవిడ్ డిడ్ నాట్ కిల్ సౌల్. సౌలును దేవుడు కూడా చంపలేదు, సౌలు తను తానే చంపుకున్నాడు. దేవుడు కూడా చంపలేదు, ఫిలిస్తీయులు చంపేశారు సౌలు కుమారులను. అడ్డంకులన్నీ తొలగించేశాడు. దావీదు అంటాడు కదా, నలు దిశల శత్రువు ఒక్కడూ లేకుండా దేవుడు నాకు నెమ్మదిని అనుగ్రహించాడు. దావీదు జీవితంలో యుద్ధాలు ఉండేవి కనుక చురుకుగా దావీదు ఉన్నాడు. సొలొమోను జీవితంలో యుద్ధాలు ఆగిపోయాయి. అంత ఐశ్వర్యమే, సమృద్ధి. అందుకే ఏమైపోయిందో తెలుసా, సొలొమోను హృదయము యెహోవా యొద్ద నుండి తొలగిపోయిందంట. అందుకే కొన్నిసార్లు యుద్ధాలు మంచిది, కొన్నిసార్లు పోరాటాలు మంచిది. మనం కొని తెచ్చుకునేవి కాదు. లేదు, సొలొమోను లాంటి స్థితి మనకి ఇచ్చినప్పుడు దేవుని మర్చిపోకూడదు. సుఖం ఉన్నప్పుడు దేవుని మర్చిపోకూడదు. మనకు అనుకున్నవన్నీ జరుగుతున్నప్పుడు దేవుని మర్చిపోకూడదు. యుద్ధాలన్నీ పోరాడి సమృద్ధిలోనికి వచ్చిన తర్వాత అక్కడ దేవుని మర్చిపోకూడదు. వారికి సంభవించాయి, మనకు బుద్ధి కలిగేదానికి. చెప్పండి, శ్రమ దినమున నేను కృంగిపోను, ఆపద్దినమున నేను కృంగిపోను, నేను నిలబడతాను.